హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు శ్రాప్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు మనం వీడియోలో 34 సైజ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దామండి. కటింగ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఓపెన్ చేసి చూడండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో ఇక్కడ కటింగ్ వీడియో చూడనట్లయితే మీకు స్టిచ్చింగ్ వీడియో అర్థం కాదు. సో ఫస్ట్ అయితే మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ తీసేసుకొని మనము మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ని ఇలా పెట్టేసుకొని పిన్ పెట్టుకున్నాం కదా, అది తీసుకొని ఆర్మ్ రౌండ్ సైడ్ ఒక రన్నింగ్ స్టిచ్ వేసుకోవాలి. నెక్ మనం కట్ చేసుకోలేదు కదా, సో ఆర్మ్ రౌండ్ సైడ్ ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ ఒకటి వేసేసుకోండి. రెండు వైపులో కూడా ఆర్మ్ రౌండ్ సైడ్ రన్నింగ్ స్టిచ్ ఒకటి వేసేసుకోండి. మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ జారిపోకుండా ఉండడం కోసం ఈ స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బక్రం షీట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, సో లైనింగ్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదా, అది ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోండి. బక్రం షీట్ ఐరన్ చేసి కూడా తీసుకోవచ్చు, లేదంటే ఇలా ఒక స్టిచ్ వేసుకున్నా సరిపోతుందండి. సో పిన్ పెట్టేసుకొని స్టిచ్ వేసుకుంటే కదలకుండా ఉంటుంది, లేదంటే ఐరన్ కూడా చేసుకోవచ్చు. ఇలా చుట్టూ కూడాను ఒక 1/2 ఇంచ్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. ఈ విధంగా 1/2 ఇంచ్ క్లాత్ని ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకు నెక్కి అటాచ్ చేయడానికి ఇది రెడీ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ని తీసుకొని మిడిల్ ఇలా పెట్టేసుకొని ఒక టస్క్ పెట్టేసుకోండి. ఓకేనా, నెక్ కట్ చేయలేదు కాబట్టి ఇలా మిడిల్ చూసుకొని పెట్టుకుంటే మనకు ఈజీగా సెంటర్లో వస్తుందన్నమాట నెక్. సో ఇలా టస్క్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కుట్టుకున్న బక్రం షీట్ ఉంది కదా, సో అది తీసేసుకొని ఇప్పుడు మిడిల్కి ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకోండి. ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని ఒక టస్క్ పెట్టుకోండి. అలాగే ఇలా మనం ప్రింట్ వేసుకోవాలి, అంటే వన్ సైడ్ మనం నెక్ డ్రా చేసుకున్నాం కదా, సో ఇంకొక సైడ్ కూడా మార్క్ పడేలాగా ఇలా పెట్టేసుకుంటే నెక్ అనేది షేప్ వస్తుంది అనమాట. సో మనము డైరెక్ట్గా ఇది అటాచ్ చేసి నెక్ కుట్టేస్తాము. సో ఈ విధంగా అనమాట. కొత్తగా కుట్టే వాళ్ళ కోసం అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మిడిల్ రెండు కూడాను, అంటే బ్యాక్ పార్ట్ అలాగే నెక్ పార్ట్ బక్రం షీట్ ఉంది కదా, అది మిడిల్ వచ్చేలాగా ఇలా పెట్టేసుకొని మిడిల్లో వచ్చేలాగా ఇలా పిన్స్ పెట్టేసుకోండి. సో ఈ విధంగా కుట్టుకుంటే మనకు నెక్ అనేది షేప్ కరెక్ట్గా వస్తుంది. మిడిల్ రావడం కోసానికి ఇలా పిన్స్ అనేది పెట్టేసుకోండి. సో ఇలా పెట్టుకుంటే ఫస్ట్ టైం కుట్టే వాళ్ళైనా కూడా మనకు నెక్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. సో ఇలా కింద వైపున కూడా ఇలా పెట్టేసుకోవాలి, మిడిల్ చూసి పెట్టేసుకోండి. ఓకేనా, సో ఇలా పెట్టుకుంటే మనకు ఎక్కడ కూడా క్రాస్ రాదనమాట. సో నెక్ అనేది మనకు కట్ చేసి కుట్టుకోవడం వల్ల కొత్తగా కుట్టే వాళ్ళకి ఈజీగా రాదనమాట. సో ఇలా కుట్టుకుంటే కొత్తగా కుట్టే వాళ్ళైనా కూడా ఈజీగా కుట్టుకోవచ్చు. సో ఇప్పుడు నెక్ మార్కింగ్ అయితే ఉంది కదా బక్రం షీట్ పైన, సో అది స్టిచ్ వేసుకోవాలన్నమాట. సో మెయిన్ ఫ్యాబ్రిక్కి పై వైపున బక్రం షీట్ ఇలా ఉండేలాగా పెట్టేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకుంటే మనకు రివర్స్ తీసుకున్నప్పుడు బక్రం షీట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇలా మూలలు తిరిగే దగ్గర సూదిని కిందకి దింపి టర్న్ చేసుకోవాలి. సో ఇలా కుట్టుకుంటే ఈజీగా మీకు వచ్చేస్తుంది అనమాట. కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళైనా సరే ఈ టిప్స్ అనేవి ఫాలో అయ్యి కుట్టుకుంటే మీరు కూడా పర్ఫెక్ట్గా కుట్టగలుగుతారనమాట. సో ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా కుట్టుకుంటే మనకు నెక్ అనేది అటాచ్ అయిపోతుంది. ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ అనేది కట్ చేసుకుందాము. సో మనం స్టిచ్ చేసిన కుట్టుకి ఒక 1/2 ఇంచ్ ఖర్చుకు వదిలేసి ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. సో నెక్ మొత్తం కూడా ఇలా కట్ చేసి తీసుకోండి. ఈ విధంగా కట్ చేస్తే మనకు నెక్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే మనం తీసుకున్న బక్రం షీట్ అనేది ఎగురు దిగురు రాకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో కొత్తగా కుట్టే వాళ్ళైతే ఇలానే మీరు ట్రై చేయండి. ఇప్పుడు చిన్న చిన్న టస్క్లు అనేవి పెట్టేసుకోండి. సో ఇప్పుడు ఈ మనం కుట్టుకున్న నెక్ పట్టి ఉంది కదా, దానిపైన కుట్టు వచ్చేలాగా స్టిచ్ వేసేసుకోండి. సో టర్న్ చేసుకున్నప్పుడు ఈజీగా మనకు టర్న్ అవుతుందన్నమాట. సో మనకు పైన టాప్ స్టిచ్ వేసుకోకుండా పర్వాలేదు. సో అలా ఉండేలాగా ఇలా కుట్టుకోండి. ఇట్లా మూలలు తిరిగే దగ్గర కుట్టు వరకు ఇలా కట్ పెట్టుకోవాలన్నమాట. అలా అయితేనే మనకు ఈజీగా టర్న్ అవుతుంది. సో ఈ విధంగా మడిచేసుకొని మనం ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను ఐరన్ చేయలేదు, ఎమ్మింగ్ చేసిన తర్వాత స్టిచ్ విప్పుదామని చెప్పేసి ఒక స్టిచ్ అయితే వేసుకున్నాను అనమాట. ఓకేనా, సో టాప్ స్టిచ్ వేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే మనము లోపల వైపు ఒక స్టిచ్ వేసాం కాబట్టి. సో ఇది నేను ఎమ్మింగ్ చేసిన తర్వాత విప్పేసాను. సో స్టిచ్ వేస్తే మనకు నీట్గా కనబడదు. సో లోపల వైపు స్టిచ్ వచ్చేలాగా ఉంచుకోవాలన్నమాట. ఎమ్మింగ్ చేసిన తర్వాత ఈ స్టిచ్ విప్పేస్తాను. సో ఇలా మనకు నెక్ అయితే షేప్ అనేది ఇలా వచ్చేసింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్స్ అనేవి పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్లో డాట్ వచ్చేసి 1/2 ఇంచ్ విడుతుండేలాగా పెట్టేసుకోండి. అలాగే నడుం లూజ్ మరీ తక్కువగా ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ పెట్టుకున్నా పర్వాలేదు. సో హైట్ వచ్చేసి 4 ఇంచెస్ ఉండేలాగా పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకుంటే డాట్ అనేది బ్యాక్ పార్ట్లో నీట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా బ్యాక్ పార్ట్లో 2 డాట్స్ని పెట్టేసుకోవాలి. సో షోల్డర్ మిడిల్ చూసేసుకొని పెట్టుకుంటే డాట్ అనేది నీట్గా వస్తుందండి. ఓకేనా,
డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింద ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసేసుకోండి. సో లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఈక్వల్గా ఉండేలాగా కట్ చేసుకొని ఇప్పుడు మనము బ్యాక్ బెల్ట్ కట్ చేసుకున్నాం కదా, ఒక 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా అది ఇలా పెట్టేసుకొని పై వైపునే పెట్టి స్టిచ్ చేసుకోవాలి. సో ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము పట్టిని కింద వైపుకు ఇలా పెట్టేసుకొని లైనింగ్ పైన కుట్టు వచ్చేలాగా ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇది లోపలికి టర్న్ చేసినప్పుడు కుట్టు కనబడకుండా ఉంటుంది. సో ఇలా అనమాట. నడుము బెల్ట్ ఇలా జాయిన్ చేస్తే నీట్గా వస్తుందండి. సో ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని లోపల వైపుకు ఇలా పెట్టేసుకొని ఇటువైపున ఒక రన్నింగ్ స్టిచ్ వేసుకోవాలి. అంటే ఎమ్మింగ్ చేసిన తర్వాత విప్పేసుకునేలాగా ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటే నడుము బెల్ట్ అనేది అటాచ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనకు నడుము బెల్ట్ అయితే రెడీ అయిపోయింది. ఎమ్మింగ్ చేసిన తర్వాత ఈ స్టిచ్ విప్పేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది. సో ఇలా అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఫ్రంట్ పార్ట్ని తీసుకొని రన్నింగ్ స్టిచ్ వేసేసి జాయిన్ చేసుకోవాలన్నమాట. సో లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ విడిపోకుండా స్టిచ్ అనేది వేసుకోవాలి. చుట్టూ కూడా కుట్టేసి తీసుకోండి, రెండింటిని కూడా తీసుకోండి. అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఇలా రన్నింగ్ స్టిచ్ వేసేసి తీసుకోండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ మనకు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ విడిపోకుండా ఇలా స్టిచ్ వేసేసుకుంటే మనకు డాట్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను డాట్స్ మెజర్మెంట్తో చూపించట్లేదండి, వీడియోలో ఎంత అవుతుందని. సో బిగినర్స్కి ఈజీగా అర్థం అవ్వాలంటే ఛానల్లో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయండి, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్లియర్గా డాట్స్ ఎలా పెట్టుకోవాలని చూడండి, ఓకేనా. సో ఇప్పుడైతే నేను మెజర్మెంట్స్తో చూపించట్లేదు, సో డైరెక్ట్గా పెట్టేస్తున్నాను. డాట్స్ అనేవి రెండు వైపులా కూడా ఇలా పెట్టేసుకోవాలన్నమాట. సో ఇది ఫస్ట్ మనం మెయిన్ డాట్ స్టిచ్ చేసుకోవాలి. ఈ డాట్స్ అనేవి పెట్టుకున్న తర్వాత మనము షేప్ బెల్ట్ అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే డాట్స్ అయితే క్లియర్గా చూపించలేదు. సో ఈ విధంగా వస్తుంది అనమాట డాట్ మనకు. సో ఆ క్లియర్ మెజర్మెంట్ అనేది వీడియోలో ఉంటుంది, రానట్లయితే ఒకసారి చూడండి, ఓకేనా. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో రెండు సైడ్ల డాట్స్ అనేవి ఇలా పెట్టేసుకోవాలి. మనకు షేప్ ఇలా వస్తుంది, చూస్తారు కదా. డాట్స్ అనేవి ఇలా పెట్టుకున్న తర్వాత మనము షేప్ బెల్ట్ అటాచ్ చేస్తాము. ఈ షేప్ బెల్ట్ అనేది ఈ స్టిచ్ మనకి కనబడకుండా ఎలా కుట్టుకోవాలని నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. షేప్ బెల్ట్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా. సో మనము ఫ్రంట్ పార్ట్ని ఇలా కుట్టుకున్న తర్వాత ఎదురెదురుగా ఇలా పెట్టుకోవాలన్నమాట. సో రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కటింగ్ చేసేటప్పుడే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇలా అనమాట. సో ఇప్పుడు షేప్ బెల్ట్ కోసానికి తీసుకున్న క్లాత్ ఉంది కదా, అది ఇలా తీసేసుకొని ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. మనకు 3.5 ఇంచులు ఉన్నది హుక్స్ పట్టి కాజా పట్టి వైపుకు రావాలన్నమాట క్లాత్, ఓకేనా. షేప్ బెల్ట్ 3.5 ఒకవైపు, 3 ఇంచెస్ ఒకవైపు తీసుకున్నాం కదా. సో 3.5 ఉన్నది హుక్స్ పట్టి వైపు రావాలన్నమాట, ఓకేనా. కాజా పట్టి హుక్స్ పట్టి ఎటువైపు ఉంటుందో అటువైపు 3.5 ఇంచుల క్లాత్ రావాలన్నమాట, ఓకేనా. అలా ఉండేలాగా పెట్టుకుంటే నీట్గా వస్తుందండి. సో ఇప్పుడు కింద మనము డాట్ కోసం పెట్టుకున్నది ఇలా పైకి అనుకొని స్టిచ్ వేసుకోవాలి. సో ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకొని తీసుకోండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి ఇలా పైనుంచి ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకోండి. సో ఇలా అనమాట. ఇలా ఫోల్డ్ చేస్తూ ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం స్టిచ్ వేసుకున్నది వచ్చింది కదా, సో అక్కడ నుంచి ఇది ఇలా రెండు ఒకేలా ఉండేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. సో మనం డాట్ పెట్టుకున్నది కుట్టులోకి రాకూడదండి. సో ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఒక స్టిచ్ వేసుకోండి. సో ఈ విధంగా అనమాట. సో ఇలా స్టిచ్ చేసుకుంటే మనకు కుట్టు అనేది అంటే ఖర్చుల క్లాత్ అనేది బయటికి కనబడదు, షేప్ బెల్ట్ దగ్గర లోపలికి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా అనమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఒక స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ దానిపైన ఇంకొక స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో నుంచి ఈ క్లాత్ని ఇలా తీసుకోవాలన్నమాట. సో ఈ స్టిచ్చెస్ అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. సో షేప్ బెల్ట్ ఇలా కుట్టుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్లో నీట్గా ఫినిషింగ్ వస్తుంది అనమాట. సో ఇలా వచ్చేసింది, చూసారు కదా. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి ఎక్కడ కూడా స్టిచ్ అనేది కనబడదు, చూసారు కదా. ఈ విధంగా కుట్టుకుంటే షేప్ బెల్ట్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇలానే రెండు వైపులా కూడా షేప్ బెల్ట్ని స్టిచ్ చేయాలి. ఆ తర్వాత మనము ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే నేను కాజా పట్టి చూపిస్తున్నాను. కాజా పట్టి కుట్టుకోవడం కోసానికి మనము ఫ్యాబ్రిక్ని రివర్స్ వైపు పెట్టేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ 2.5 ఇంచుల వెడల్పు ఉండేలాగా తీసుకోండి, ఓకేనా. సో ఇక్కడ ఫోల్డింగ్ చేయక్కర్లేదండి పైన, ఎందుకంటే మనం నెక్ క్లోజ్ చేయలేదు కాబట్టి ఇట్లా ఫోల్డ్ పెట్టక్కర్లేదు. బట్ ఇక్కడ నాకు మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం చిరిగినట్టుగా ఉందని చెప్పేసి నేను ఫోల్డింగ్ ఇచ్చాను. సో డైరెక్ట్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్ క్లోజ్ చేయలేదు కాబట్టి డైరెక్ట్గా పెట్టొచ్చు. సో ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకొని కుట్టేసుకుంటూ రావాలి. సో మనము
ఫ్రంట్ పార్ట్ రివర్స్ వైపున స్టిచ్ చేయాల్సి ఉంటుంది కాజా పట్టి. సో కింద ఇక్కడ కరెక్ట్గా చూసుకొని ఫోల్డింగ్ ఇలా పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలి. సో ఈ విధంగా అనమాట. ఇలా కుట్టుకుంటే మనకు హుక్స్ పట్టి నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా కుట్టుకున్నాం కదా, దీన్ని ఇట్లా టర్న్ చేసుకొని ఫ్రంట్ వైపుకి ఇప్పుడు తిప్పేసుకొని ఇప్పుడు డబుల్ ఫోల్డ్ ఇచ్చేసుకోవాలి. సో ఇలా అనమాట. ఈ విధంగా ఇచ్చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు చివరిన స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ విధంగా పై వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. సో స్టిచ్ కనబడకుండా ఇలాగా క్లోజ్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు చివరికి వచ్చిన తర్వాత ఇలా సూదిని కిందకి దింపి ఒక పావించు ముందుకి స్టిచ్ వేసుకొని ఇప్పుడు కిందకి స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఈ రెండు స్టిచెస్ మధ్యలో మనము కాజా వేసుకుంటాము. సో ఇలా అనమాట. ఈ విధంగా కుట్టేసుకుంటే మనకు కాజా పట్టి అనేది రెడీ అయిపోతుంది. సో మనకి రైట్ సైడ్లో కాజా పట్టి కుడతాము, లెఫ్ట్ సైడ్లో ఉక్స్ పట్టి వస్తుంది అనమాట. అది ఒకసారి చూసి కుట్టుకోండి మీరు. సో ఇప్పుడు ఉక్స్ పట్టి వేయడం కోసానికి 2 ఇంచుల లైనింగ్ క్లాత్ సరిపోతుందండి. సో 2 ఇంచెస్ వెడల్పుతోని లైనింగ్ క్లాత్ని అయితే తీసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. సో ఇలా మనకు కాజా పట్టి కోసానికి 2.5 ఇంచులు మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ 2 కావాలి. అదేవిధంగా ఉక్స్ పట్టి కుట్టుకోవడానికి ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రిక్ 2 ఇంచులు సరిపోతుంది. ఓకేనా. ఇలా ఎక్కడి వరకు అవసరమో అక్కడ వరకు ఉంచేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది రివర్స్ వైపుకు ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకోవాలి. మనం హుక్స్ పట్టి వచ్చేసి కరెక్ట్ వైపునే పెట్టి కుడతాము, కాజా పట్టి వచ్చేసి రివర్స్ అంటే ఫ్యాబ్రిక్ రివర్స్ వైపున పెట్టి అటాచ్ చేస్తాము. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా పెట్టేసుకొని లైనింగ్ మీద కుట్టు వచ్చేలాగా ఒక స్టిచ్ వేసుకోండి. సో ఇలా అనమాట. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని అంటే 2 ఇంచుల లైనింగ్ ఉంది కదా, సో దీన్ని ఫోల్డింగ్ అనేది లోపలికి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. అంతే అండి. ఇలా కుట్టుకుంటే మనకు ఉక్స్ పట్టి అనేది రెడీ అయిపోతుంది. సో చాలా నీట్గా ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే రెడీ అయిపోయింది కదా. సో కొత్తగా కుట్టే వాళ్ళైనా సరే అండి, ఈజీగా మీరు స్టిచ్ చేసుకోవచ్చు. ఎలాంటి డౌట్స్ కూడా అక్కర్లేదు. డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మనము నెక్ క్లోజ్ చేయడానికి క్రాస్గా క్లాత్ని కట్ చేసుకోవాలి. సో క్రాస్ పీసెస్ కట్ చేసేసుకొని ఇలా అటాచ్ చేసుకోవాలి. సో 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుందండి. సో ఇప్పుడు మనము నెక్ అనేది క్లోజ్ చేద్దాము. సో డైరెక్ట్గా ఇలా క్రాస్ పీసెస్ని ఇలా పెట్టేసి కుట్టేసుకోవడమే. మనం బ్యాక్ పార్ట్లో నెక్ని కూడా క్లోజ్ చేస్తాం కదా, సేమ్ అదే విధంగా అండి. బ్యాక్ పార్ట్లో మనకు స్క్వేర్ నెక్ పెట్టుకున్నాం కాబట్టి ఆల్రెడీ కుట్టేసాము. సో ఫ్రంట్ పార్ట్లో రౌండ్ నెక్ని ఈ విధంగా ఫినిషింగ్ ఇచ్చేసుకోవాలి. సో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా కట్ చేసేసుకొని ఫోల్డింగ్ ఇలా పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. సో ఈ విధంగా అనమాట. ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత ఒక 1/4 ఇంచ్ ఉండేలాగా మిగతా క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి. సో ఫోల్డింగ్ ఇచ్చినప్పుడు ఎక్కువ క్లాత్ ఉంటే మనకు నీట్గా రాదనమాట. సో అందుకని క్లాత్ కుట్టు దగ్గర నుంచి ఒక 1/4 ఇంచ్ ఉండేలాగా మిగతా క్లాత్ని కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్రాస్ పీస్ని ఇలా లోపల వైపుకు ఇలా ఫోల్డ్ పెట్టేసుకొని సో లైనింగ్ పైన కుట్టు వచ్చేలాగా కుట్టు వేసుకోండి. సో ఇలా అనమాట. సో మనము నెక్కి క్రాస్ పీసెస్తో క్లోజింగ్ ఎలా ఇస్తామో అలాగే అండి. సో ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి. సో లైనింగ్ పైన మాత్రమే కుట్టు రావాలి. ఓకేనా. సో మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కుట్టు రాకుండా జాగ్రత్తగా కుట్టేసుకోండి. ఓకేనా. ఈ విధంగా కుట్టేసుకుంటే మనకు నెక్ అనేది ఫినిష్ అయిపోతుంది. మనం 2 వైపులా కూడా నెక్ అనేది ఇలానే క్లోజ్ చేసుకోవాలండి. సో ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఎక్స్ట్రా క్లాత్ని వెనకాల వైపున ఇలా కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేయాలండి. సో మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కత్తర్లోకి రాకుండా కట్ చేసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ టైం కుట్టే వాళ్ళైతే మీరు ఈజీగా నేర్చుకోవడం కోసానికి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే యూస్ చేయండి. సో ఇక్కడ కట్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కత్తర్లోకి పడకుండా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం లోపలికి పెట్టేసుకొని ఎమ్మింగ్ చేసుకుంటే నెక్ అనేది నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా 2 వైపులా కుట్టేసుకొని తీసుకోండి. సో ఇలా ఎమ్మింగ్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అనమాట. ఇలా కుట్టుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్లో నెక్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనము షోల్డర్ జాయింటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసేసుకొని షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్లో నెక్ ఆల్రెడీ క్లోజ్ చేసుకున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా ఎమ్మింగ్ చేసుకోవాలి కదా, అది ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇలా కరెక్ట్గా ప్లేస్ చేసుకొని షోల్డర్ అనేది జాయిన్ చేసుకోండి. ఓకేనా. ఈ విధంగా జాయిన్ చేసుకుంటే మనకు నీట్గా ఉంటుంది. ఇలా షోల్డర్ జాయింట్ దగ్గర డబుల్ స్టిచ్ వేసేసుకొని తీసేసుకోండి. 2 వైపులా షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత మనం హ్యాండ్ జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. హ్యాండ్స్ ఆల్రెడీ కట్ చేసి తీసుకున్నాం కదా, హ్యాండ్స్కి డిజైన్ వచ్చింది కదా, సో దాన్ని బట్టి నేను స్టిచ్ చేస్తున్నాను.
ఓకేనా. మీకున్న ఫ్యాబ్రిక్ని బట్టి మీరు హ్యాండ్స్ని క్లోజ్ చేసుకోండి. సో ఇక్కడ లైనింగ్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ని రివర్స్ పెట్టేసుకొని కింద ఇలా కట్స్ వచ్చాయి కదా, ఆ కట్స్ని నేను ఇలా కుట్టేసుకొని రివర్స్ తీసుకున్నాను. మీరు తీసుకునే హ్యాండ్స్ని బట్టి మీరు స్టిచ్ వేసుకోండి, ఓకేనా. అలాగే కట్ వర్క్ బ్లౌజ్ కూడా నేను వీడియో చేశానండి, సో ఈజీగా అర్థమయ్యేలాగా. అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని షేర్ చేయండి. ఇలా పైన ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి, ఓకేనా. సో కింద మనము హ్యాండ్స్ క్లోజింగ్ కోసానికి ఎక్స్ట్రా క్లాత్ ఇచ్చి ఎమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. సో మీకు ఎలా వీలుంటే అలా మీరు హ్యాండ్ అనేది క్లోజ్ చేసుకోండి, ఓకేనా. సో ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు పైన మనకి హ్యాండ్ జాయిన్ చేసే వైపున ఒక స్టిచ్ వేసేసుకొని తీసుకోండి, ఓకేనా. ఇలా ఒక రన్నింగ్ స్టిచ్ వేసేసుకోండి. ఇలా రన్నింగ్ స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయండి. ఈ విధంగా హ్యాండ్ని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్లో లోచంగా తీస్తాం కదా, అలాగే హ్యాండ్కి కూడా లోచంగా కట్ చేసుకోవాలి. సో హ్యాండ్ మిడిల్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ కొలుచుకొని అక్కడ నుంచి ఇలా లోతుగా కట్ చేసుకోవాలన్నమాట. ఒక 3/4 ఇంచ్ లోపలికి కట్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ చివరికి వచ్చేసరికి తగ్గించాలన్నమాట. సో ఇలా వస్తుంది. సో ఈ విధంగా లోచంగా తీసుకొని హ్యాండ్ జాయింట్ చేసుకుంటే మనకు ముడతలు రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు షోల్డర్ జాయింటింగ్ దగ్గర నుంచి ఈ హ్యాండ్ మిడిల్ పార్ట్ ఇలా పెట్టేసుకొని హ్యాండ్ని అటాచ్ చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా హ్యాండ్ అటాచ్ చేసేటప్పుడు మిడిల్ పార్ట్ నుంచి అటాచ్ చేసుకుంటే మనకు నీట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా కట్ చేసుకోవాలి. లోచంక కూడాను మీరు హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడే ఏ హ్యాండ్ అయితే స్టిచ్ చేస్తున్నారో ఆ హ్యాండ్ చూసి కట్ చేసుకోండి. ఎందుకంటే కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకి మనకు లోచంక అనేది రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఏ హ్యాండ్కి ఆ హ్యాండే మీరు కట్ చేసుకోండి. నేనైతే అలానే కట్ చేసుకుంటాను. సో ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇంకొక వైపు ఉంది కదా, సో మిడిల్ దగ్గర నుంచి ఇంకొక వైపు కూడా ఇలా జాయిన్ చేసేసుకోండి. సో ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత డబుల్ స్టిచ్ వేసేసుకోండి హ్యాండ్కి. సో ఈ విధంగా సూదిని కిందకి దింపి రివర్స్ తీసేసుకొని డబుల్ స్టిచ్ వేసేసుకుంటే హ్యాండ్ అనేది అటాచ్ అయిపోతుంది. ఈ విధంగా 2 హ్యాండ్స్ని కుట్టేసుకోవాలి. ఈ విధంగా 2 హ్యాండ్స్ని అటాచ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింటింగ్ చేసేసుకోవాలి. సైడ్ జాయింటింగ్ చేసుకునేటప్పుడు మనము కట్టింగ్ అప్పుడు మార్కింగ్ పెట్టాం కదా, 1.5 ఇంచ్ కసులకు వదిలేసి ఎగ్జాక్ట్ లూజ్కి మార్క్ పెట్టుకున్నాము. సో ఆ మార్క్ పైన కుట్టు వేసేసుకోవాలన్నమాట. సో చెస్ట్ లూజ్ వచ్చేసి 34 ఇంచెస్, అలాగే నడుం లూజ్ వచ్చేసి 30 ఇంచెస్ ఉండేలాగా నేను మార్కింగ్ పెట్టుకున్నాను. సో ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ ఖర్చుల దగ్గర ఇంకొక 2 స్టిచ్చెస్ని వేసేసుకొని తీసుకుంటే ఫ్యూచర్ ట్రెండ్స్ ఇప్పుకోవడానికి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం కుట్టేసుకుంటే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం ఖర్చులు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసుకోవచ్చు. మరి ఎక్కువ ఖర్చులు ఉంటే కూడా ఫినిషింగ్ నీట్గా రాదండి. సో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి నడుం లూజు అలాగే చెస్ట్ లూజు చెక్ చేసుకోండి. సో ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 17 ఇంచెస్ అంటే మనకు 34 ఇంచెస్ వచ్చేసింది. సో నడుం లూజ్ వచ్చేసి 30 ఇంచెస్ వచ్చేసింది. మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారని చెప్పేసి నేను ఈ కొలతలతో బ్లౌజ్ స్టిచ్ చేయడం జరిగిందండి. సో ఇందులో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్ చేయండి. అలాగే నాకు సపోర్ట్ చేయాలనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.